హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి 4 అంశాలను మనం ఈ వీడియోలో చర్చించుకుందామండి. అందులో మొదటి అంశము మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ కు ఉన్నటువంటి తేడా. రెండవ అంశం, ఒకవేళ ఏపీడిఎస్సి 2025 లో మీకు జాబ్ వస్తే ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత నంబర్ 3, కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏ ర్యాంక్ వచ్చినా ఒకే శాలరీనే కదా అని కొంతమంది ఆలోచన ఉందండి. ఇంకొంతమంది ఆలోచన జాబ్ వస్తే చాలు అని అనుకుంటున్నారండి. ఇలాంటి ఆలోచనలు తప్పు అని నేను ఎగ్జాంపుల్స్ తో సహా మీకు రుజువు చేస్తానండి. ఇది మూడవ అంశం అండి. నాలుగవ అంశము ఏపీడిఎస్సి 2025 కు సంబంధించి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి తెలుసుకుందామండి. ఈ 4 అంశాలు పూర్తయిన తర్వాత చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ టిప్ ను కూడా నేను మీకు అందజేస్తానండి. ముందుగా మనము మెరిట్ లిస్ట్ కు, సెలక్షన్ లిస్ట్ కు ఉన్నటువంటి తేడాను చాలా సింపుల్ గా తెలుసుకుందామండి. సింపుల్ గా చెప్పాలి అంటే మెరిట్ లిస్ట్ అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ర్యాంక్ ఇస్తారండి. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థికి 1వ ర్యాంకు, ఆ తర్వాత 2, 3, 4, 5 ఇలా మీకు అందరికీ మీ మార్కులను బట్టి, పరీక్షలో మీరు సాధించినటువంటి మార్కులను బట్టి మీకు ర్యాంకులు ఇస్తారండి. అదే మెరిట్ లిస్ట్ అండి. అంటే ఈ మెరిట్ లిస్ట్ లో పేరున్నంత మాత్రాన మీకు జాబ్ వచ్చినట్టు కాదండి. అఫీషియల్ గా మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అనుకోండి, ఇది ఒక రకంగా చెప్పాలంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లిస్ట్ ను తమ దగ్గర ఉంచుకొని సెలక్షన్ లిస్ట్ తయారు చేయడము జరుగుతుందండి. ఎందుకంటే ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరెవరు ఏ కేటగిరీకి చెందిన వారు, వాళ్ళు పిహెచ్ఆ కాదా, ఇలాంటి పూర్తి సమాచారం ఉంటుంది. కాబట్టి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ పక్కన పెట్టుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ మెరిట్ లిస్ట్ పక్కన పెట్టుకొని అన్అఫీషియల్ గా సెలక్షన్ లిస్ట్ తయారు చేయడము జరుగుతుందండి. ఆ తర్వాత ఇక సెలక్షన్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే అండి, సెలక్షన్ లిస్ట్ లో మీ పేరు ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టు అని అర్థం అండి. సెలక్షన్ లిస్ట్ లో క్యాస్ట్ వైజ్ గా ఏ అభ్యర్థి సెలెక్ట్ అయ్యారో అనే వివరాలన్నీ కూడా పొందపరచబడి ఉంటాయండి. ఇదండి తేడా, మెరిట్ లిస్ట్ కు, సెలక్షన్ లిస్ట్ కు ఉన్నటువంటి తేడా. తర్వాత రెండవ అంశం ఏంటంటే ఏపీడిఎస్సి 2025 లో ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ఎలాంటి సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఇందులో మొదటిదండి, మీరు సిద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి సర్టిఫికేట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అండి. 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. కొంతమంది దగ్గర వాళ్ళు చదివినటువంటి స్కూళ్ళు ప్రస్తుతం లేకపోవడం, కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివి ఉంటారు, ఆ ప్రైవేట్ స్కూల్ ప్రస్తుతం ఉండవండి, క్లోజ్ అయి ఉంటాయి. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక మార్గం ఉందండి. ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ను ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేసి తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఈ 4th to 10th ఈ మధ్యలో ఏదైనా మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ముందు జాగ్రత్తగా మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ను సిద్ధంగా ఉంచుకోండి. తర్వాత అండి రెండవ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ సిద్ధంగా ఉంచుకోండి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో సిద్ధంగా ఉంచుకోండి, డిఎడ్ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్, డిగ్రీ కాన్వొకేషన్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, దీని మీద బార్కోడ్ ఉండేలా చూసుకోండి. కాస్త పాతదైనా పర్వాలేదు, ఖచ్చితంగా బార్కోడ్ ఉండాలండి ఆ సర్టిఫికేట్ మీద. తర్వాత ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ వర్తిస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోండి. దీంతో పాటు టెట్ మార్క్స్ మెమోస్ ను సిద్ధంగా ఉంచుకోండి. డిఎస్సిలో మీకు వచ్చినటువంటి మొన్న స్కోర్ కార్డ్ రిలీజ్ అయింది కదండి, ఆ స్కోర్ కార్డ్ ను సిద్ధంగా ఉంచుకోండి. ఆధార్ కార్డు కూడా సిద్ధంగా ఉంచుకోండి. డిఎస్సి అప్లికేషన్ అండి, ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు వీటన్నిటినీ కూడా ఏం చేయాలి అంటే 2 సెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకొని ఆ జిరాక్స్ కాపీల మీద గెస్టెడ్ ఆఫీసర్ చేత మీరు ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించాలండి. ఆ గెస్టెడ్ ఆఫీసర్ లెక్చరర్ కావచ్చు, మీకు ఎవరు అందుబాటులో ఉంటే ఆ గెస్టెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించుకొని సిద్ధంగా ఉండండి. దాంతో పాటుగా పై అప్లికేషన్స్ తో పాటు, పై సర్టిఫికేట్స్ తో పాటుగా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఇదండి రెండవ అంశము. ఇప్పుడు మనము మూడవ అంశం చూద్దామండి. మూడవ అంశం ఏంటంటే
కొంతమంది ఏమనుకుంటారంటే ఏ ర్యాంక్ వచ్చినా కూడా ఒకే శాలరీ వస్తుంది కదా, దీనివల్ల నష్టం ఏముంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చి సెలెక్ట్ అయినా శాలరీ దాదాపు 40,000 వస్తుంది, 500 ర్యాంక్ వచ్చి సెలెక్ట్ అయినా శాలరీ 40,000 వస్తుంది కదా, దీని వలన లాభం ఏంటి నష్టం ఏంటి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్ గా తెలియజేస్తాను. చూడండి విత్ ఎగ్జాంపుల్స్. మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ కు సంబంధించి గతంలో నేను రమేష్ సురేష్ అనే ఇద్దరు ఎస్సీ కేటగిరీ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులను ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక వీడియో చేయడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఆ వీడియోలో చెప్పినటువంటి అంశము కొంతమంది రాంగ్ అనుకుంటున్నారు, కొంతమంది రైట్ అనుకుంటున్నారండి. నా బాధ్యత చెప్పడం అండి, నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం అండి. అలాంటిదే ఇప్పుడు నేను మరొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నిజంగా జరిగిందండి. డిఎస్సి 2000 అండి. డిఎస్సి 2000 లో ఓసీ కేటగిరీకి వీళ్ళ యొక్క క్యాస్ట్ ఏంటండి, ఓసీ అండి. ఓసీ కేటగిరీ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎస్జిటిగా సెలెక్ట్ కావడం జరిగిందండి. అందులో ఒకరు మా గురువు గారండి, నాకు మ్యాథ్స్ టీచర్ గా చెప్పారండి. మా గురువు గారు డిఎస్సి 2000 లో 81 మార్క్స్ వచ్చాయండి. మా గురువు గారి ఫ్రెండ్ అండి, మా గురువు గారి ఫ్రెండ్ కు 81.5 వచ్చాయండి. మా గురువు గారికి 81 మార్క్స్, మా గురువు గారి ఫ్రెండ్ కు 81.5, అంటే మా గురువు గారి ఫ్రెండ్ కే ఎక్కువ మార్క్స్ రావడం జరిగింది. ఇద్దరు కూడా డిఎస్సి 2000 లో ఎస్జిటిగా సెలెక్ట్ కావడము జరిగిందండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఎస్జిటిగా వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారంటే 2000 నవంబర్ లో జాయిన్ అయ్యారు. ఇద్దరు కూడా 2000 నవంబర్ లో జాయిన్ కావడం జరిగింది. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి మార్క్స్ తేడా 0.5 అండి. ఆ తర్వాత ఏమైందంటే ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. వీరిద్దరు కూడా ఫిజిక్స్ సబ్జెక్ట్ కు ఎలిజిబిలిటీ ఉందండి. మా గురువు గారి ఫ్రెండ్ కు ఎప్పుడు ప్రమోషన్ వచ్చిందంటే 2012 జనవరిలో వచ్చిందండి. 2012 జనవరిలో మా గురువు గారి ఫ్రెండ్కి వచ్చింది. మా గురువు గారికి 2021 డిసెంబర్ లో వచ్చిందండి. మా గురువు గారి ఫ్రెండ్ కు 6 మార్కు ఎక్కువగా ఉండడం వల్ల 2012 జనవరిలో వచ్చింది. ఆ జనవరితో ఈయన చివరి వ్యక్తి అనమాట. అప్పటికి ఉన్నటువంటి వేకెన్సీలతో ఆయన లాస్ట్ వ్యక్తి కాబట్టి అక్కడ దాకా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మా గురువు గారికి ఎప్పుడు వచ్చిందండి ఫిజిక్స్ ప్రమోషన్ అంటే 2021 డిసెంబర్. అంటే దాదాపు మా గురువు గారికి 9 సంవత్సరాలు ఆలస్యంగా ప్రమోషన్ రావడము జరిగింది. దీనికి కారణము మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ లో కాస్త వెనక ఉండటమే. అర్థమైందండి. కాబట్టి ఏ ర్యాంక్ వచ్చినా మీరు ఒకే శాలరీ అనుకోవడము పొరపాటు. ఖచ్చితంగా మీరు మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ లో మీ పేరు ముందుందనుకోండి, మీకు ప్రమోషన్ కూడా తొందరగా వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి జాబ్ వస్తే చాలు అని అనుకోవడము తప్పు. మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ లో ముందుగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, ఆ తర్వాత వేకెన్సీలు అయిపోతాయి కాబట్టి అక్కడికి ఆగిపోతుంది. చూడండి వీళ్ళిద్దరికి ప్రమోషన్ లో తేడా ఎంత కాలం అంటే 9 ఇయర్స్ అండి. అంటే మా గురువు గారు 9 సంవత్సరాలు ఆలస్యంగా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. సాధారణంగా ప్రమోషన్ వస్తే దాదాపు 5,000 జీతం పెరుగుతుందండి. నెలకు 5,000 అంటే దాదాపు సంవత్సరానికి 60,000 అండి. 9 సంవత్సరాలకు మీరు లెక్క కట్టారనుకోండి, దాదాపు 5,40,000 రూపాయలను కోల్పోవడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటి? మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ లో వెనకబడి ఉండడమే. కాబట్టి ఎవరైతే మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ లో ముందుంటారో వాళ్ళకి ప్రమోషన్లు తొందరగా వస్తాయి. ఎవరైతే మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ లో చివరిగా ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ చాలా ఆలస్యంగా వస్తాయండి. ఇదండి థర్డ్ పాయింట్. ఇప్పుడు మనము అత్యంత ముఖ్యమైనటువంటి 4th పాయింట్ గురించి తెలుసుకుందామండి. ఆ 4th పాయింట్ ఏంటంటే డిఎస్సి కట్ ఆఫ్ అండి. ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి ఎస్జిటి కట్ ఆఫ్ నా దగ్గర అత్యంత విశ్వసనీయ సమాచారం ఉందండి. ఇది కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటిది మాత్రమేనండి. మిగతా జిల్లాల సమాచారం నా దగ్గర లేదు, దాన్ని సేకరించే పనిలో నేను ఉన్నాను. మిగతా సమాచారం అందుబాటులో వచ్చిన తర్వాత నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఇది కట్ ఆఫ్ ఉంటుందా అంటే అఫీషియల్ గా ఉండదండి, కాస్త అటు ఇటు ఉంటుందండి. దీనివల్ల మీకు లాభం ఏంటంటే ఖచ్చితంగా ఒక అంచనాకు రావడానికి ఈ కట్ ఆఫ్ అనేది మీకు ఉపయోగపడుతుందండి. కర్నూలు డిస్టిక్ ఎస్జిటి కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి. ముందుగా మనము ఓసీ వాళ్ళని చూసుకుంటే ఓసీ మేల్ 75 మార్క్స్ వస్తే
జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఓసీ ఫిమేల్ 70 మార్క్స్ అండి. బీసీఏ మేల్ 70 మార్క్స్ అండి. బీసీఏ ఫిమేల్ 68 అండి. బీసీబీ మేల్ 72 అండి. బీసీబీ ఫిమేల్ 69 అండి. బీసీసీ మేల్ 68 అండి. బీసీసీ ఫిమేల్ 67 అండి. బీసీడీ మేల్ 68 అండి. బీసీడీ ఫిమేల్ 65 అండి. బీసీఈ మేల్ 69 అండి. బీసీఈ ఫిమేల్ 67 అండి. ఎస్సీ కేటగిరీకి వచ్చేసి దాదాపు 70 మార్కులు వస్తే మేల్కి అవకాశం ఉంటుందండి. 68 మార్కులు వస్తే ఫిమేల్కి అవకాశం ఉంటుందండి. ఎస్టీ వాళ్లకు మేల్ 64 మార్కులు, ఫిమేల్ 62 మార్కులు అండి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్లకు మేల్ 69 అండి, ఫిమేల్ 67 అండి. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ విషయానికి వస్తే దాదాపు 60-50 ఆ మధ్యలో వచ్చిన వాళ్లకు అవకాశము ఉందండి. నేను చెప్పినటువంటి ఈ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఇంతే ఉంటుందని చెప్పలేమండి. కాస్త అటు ఇటు జరగచ్చు. దీనివల్ల మీకు ఒక ఐడియా అనేది రావడము జరుగుతుందండి. ఇప్పటిదాకా మనము 4 పాయింట్స్ గురించి తెలుసుకోవడము జరిగిందండి. 5th పాయింట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ టిప్ అన్నానండి. ఆ ఇంట్రెస్టింగ్ టిప్ ఏంటంటే కొంతమంది అభ్యర్థులు ఏపీడిఎస్సి 2025 కు హాజరైనటువంటి కొంతమంది అభ్యర్థులు దాదాపు 3 రకాలైనటువంటి ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగింది. కొంతమంది ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ ఇలా 3 రకాల ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈ 3 ఉద్యోగాల్లో బెస్ట్ ఉద్యోగాన్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మిగతా 2 ఉద్యోగాలు మిగిలిపోతాయి. గతంలో ఏం చేసేవాళ్ళంటే ఈ మిగిలిపోయినటువంటి ఉద్యోగాలను మెరిట్ లో ఉన్న తర్వాత వాళ్ళకి ఇచ్చేవారు కాదు. నెక్స్ట్ నోటిఫికేషన్ లో మాత్రం వాటిని ఫిల్ చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ పద్ధతిని మార్చడము జరిగింది. ఎవరైతే ఎక్కువ శాలరీ ఉన్న జీతాన్ని చూస్ చేసుకుంటారో మిగిలిన 2 పోస్టులు మిగిలిపోతాయి కదండి. ఆ మిగిలిపోయినటువంటి పోస్టులు ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ లో తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వడము జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఇలాంటి పద్ధతి వల్ల కొంతమంది అభ్యర్థులు ఎవరైతే మెరిట్ లిస్ట్ లో కాస్త వెనుకబడి ఉంటారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశము ఉంటుంది. దీనివల్ల కొంతమందికి లబ్ధి చేకూరుతుందండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 కు సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసము ఇంగ్లీష్ విజయ్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. కంటెంట్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ కలుద్దాం.